ఈ పేపర్స్ మీద సంతకం చేయడానికి ఆ పెద్దాని తరపు వాళ్ళు ఎవరున్నారు? అందుబాటులో ఎవరూ లేరమ్మా. ఎందుకు లేరు? నేనున్నానుగా. నేను ఆయనకు మనవరాలను అవుతాను. ఆయన మా తాతయ్యే. నేను ఏళ్ళ ముద్రేస్తాను. ఎక్కడెక్కడ ఏళ్ళ ముద్ర వేయాలో చెప్పండి. మీకు చదువు రాదా? ఇప్పుడు చదువు ముఖ్యమా, మనిషి ముఖ్యమా? ఇప్పుడు ఆయనకి ఎలా ఉందమ్మా? ఇంకా కొంచెం సీరియస్ గానే ఉందండి. ఏంటి అలా ఉంది? ఏం కాదు, పెద్దకేం కాదు, ఏం కాకూడదు. గుమస్తా గారు, తొందరగా రాహుల్ బాబుకి ఫోన్ చేయండి. ఇదిగమ్మా. ఫోన్ ఎత్తడం లేదు గుమస్తా గారు. అయ్యో, ఇప్పుడు ఎలా? ఎందరుండి ఏం లాభం? తేజ బాబు గారి నంబర్ ఉంది కదా? ఉందమ్మా. ఆ బాబుకి చేయండి. అలాగే. చూడు, నీ నిర్లక్ష్యం వల్ల నోటీసులు వచ్చాయి. 3 ఇన్స్టిట్యూషన్స్ లైసెన్స్ రెన్యువల్ చేయించడం మర్చిపోయావు. నువ్వు ఊళ్ళో లేకపోవడం వల్ల ఇవన్నీ పెండింగ్ లో పడిపోయాయి. అసలు ఇంకా ఎన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయో. ఎందుకు కాల్ చేస్తుందో? తేజ బాబు, నే సరసుని. చెప్పు సరసు. తాతయ్యకు బాగాలేదు బాబు, గుండె నొప్పి వచ్చింది. మేము పెద్దయిన హాస్పిటల్లో చేర్పించాం బాబు. మాట పలుకు ఏమీ లేకుండా ఉన్నారు. రాహుల్ బాబుకు ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. నాకేం తోచడం లేదు బాబు. గుమస్తా గారు నేనే ఉన్నాం. మీరు వచ్చేయండి బాబు. ఈ స్కూల్ రెనోవేషన్ చేయించమని. తేజ, ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తుంటే ఫోన్ మాట్లాడుతున్నావా? ఏంటి ఇంత రిక్లెస్ గా బిహేవ్ చేస్తున్నావు? తేజ బాబు, హలో హలో తేజ బాబు. ఇంత పెద్ద విషయం చెప్తే అలా ఫోన్ పెట్టేశాడండి గుమస్తా గారు. పెద్దకి ఇలా ఉంటే వాళ్ళెవరూ అందుబాటులో లేరే. ఇప్పుడేం చేయాలి?
ఆయన కొడుకులు గాని బంధువులు గాని ఎవరు లేరమ్మా? అందుబాటులో లేరు డాక్టర్ బాబు. మా ప్రయత్నాలన్నీ మేం చేశాం, కానీ లాభం లేదమ్మా. మహా అయితే ఇంకో 1-2 గంటలు వెంటిలేటర్ మీద ఆపుతాం. వెంటనే వాళ్ళని పిలిపించండి. ఏమంటున్నారు? 1-2 గంటలోనా? ఏం మాట్లాడుతున్నారు? ఆయన దగ్గర కోట్ల ఆస్తుంది, ఎంత ఖర్చైనా పెట్టుకుంటారు. ఇప్పటికిప్పుడు మా గుమస్తా గారు వెళ్ళి తెస్తారు. ఆయన బతకాలి, నా కోసం, నాలాంటి వాళ్ళ కోసం. కుటుంబంతో కలిసి ఉండాలన్నా ఆయన తీరని కోరిక తీరడం కోసం ఆ పెద్దయ్య బతుకుండాలి డాక్టర్. ఏదో ఒకటి చెయ్యండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. లేగమ్మా, సారీ, మేమేం చేయలేము. ఏంటిది? భయం లేదా? నీ ఇష్టమేనా అంతా? మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి నీ దారి నువ్వు చూసుకుంటావా? అట్ట ఎట్ట కుదురుద్ది? సరసు ఎట్ట ఊరుకుంటుంది? వద్దు, తప్పు, నేను ఒప్పుకోను. తమాషాగా ఉందా అసలు? ఆయన అంత తొందర ఏంటి నీకు? పిచ్చిదాన్ని నేనే. నిన్ను నీ వాళ్ళందరినీ కలపాలని ఏం చేశానో ఏం చేస్తున్నానో తెలుసా? గురుకులానికి నీ కుటుంబం మొత్తం వచ్చేలా చేస్తున్నాను. మాస్టర్ గురుకులానికి వాగ్దేవమ్మ, అరుణ్ ప్రసాద్ గారు, తేజ బాబు, మీ మనవరాలు అందరూ వస్తున్నారు తెలుసా? లే పెద్దయ్య, అందరినీ చూడవా? నీ వాళ్ళందరినీ కలుసుకోవా? మీ అబ్బాయితో మాట్లాడవా? ఇలాగే ఉంటే వాళ్ళు తట్టుకోలేరు పెద్దయ్య. లే పెద్దయ్య, పెద్దయ్య, పెద్దయ్య. డాక్టర్ బాబు, నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయి. ఇంజెక్షన్ ఇయ్యమ్మా. నువ్వు ఒకసారి బయట రమ్మా.
ఆయనకు కావాల్సింది మందులు కాదమ్మా, అయిన వాళ్ళు. నీ మాటలు వింటుంటే నాకు ఆ సంగతి అర్థమవుతుంది. అందుకేనేమో ఆయన శరీరం ట్రీట్మెంట్కి సహకరించడం లేదు. బతకాలన్న బలమైన సంకల్పం లేకపోతే ఎంత ఖరీదైన వైద్యం అందించినా ఫలితం ఉండదు. మానసికంగా ఆయన కృంగిపోయినట్టున్నారు. నువ్వు వాళ్ళు వస్తారని చెప్పడం వల్లే ఆయనలో కదలికొచ్చిందంటే నిజంగా వాళ్ళు వచ్చి మాట్లాడితే బతకడానికి అవకాశం ఉందనిపిస్తోందమ్మా. ఎవరు వస్తారు? నాకు నేను పిలిస్తే మాత్రం వస్తారా? ఇంత తక్కువ సమయంలో వాళ్ళంతా రావడం కుదరదే. నిజంగా వాళ్ళు వచ్చి మాట్లాడితే బతకడానికి అవకాశం ఉందనిపిస్తోందమ్మా. గుమస్తా గారు, అమ్మా ఒకసారి తేజ బాబుకి ఫోన్ చేయండి. అలాగేనమ్మా. ఇదిగో రింగ్ అవుతుంది. చాలా ఫైల్స్ పెండింగ్ లో ఉంచావు తేజ. నెంబర్ 1 పొజిషన్ కి చేరుకోవాలంటే ఎక్కడా రిలాక్స్ అవ్వకూడదు. పాపం పాఠాల మీద పాఠాలు మొదలుపెట్టింది. వాడు ఎలా తట్టుకుంటున్నాడు? తేజబాబు, తాతయ్య పరిస్థితి చేదాటిపోతుందంటున్నారు. మీరు వచ్చేదాకా కూడా సమయం లేదు. నేను చెప్పినట్టు చేయండి. తేజ 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 ఏమైంది? తేజ వాళ్ళందరూ నేను పిలుస్తున్నారు. విను పెద్దయ్య, పెద్దయ్య, పెద్దయ్య విను, పెద్దయ్య. నాన్నా నాన్నా లేనా కళ్ళు తెరిచి చూడు నాన్నా 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 లేనా నాన్నా 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 లేనా ఒకసారి నన్ను చూడు నాన్నా నాన్నా ఒక్కసారి నన్ను చూడు నాన్నా. చూడు పెద్దయ్య, కళ్ళు తెరు నాన్నా. నాన్నా నాన్నా ఏమైంది నాన్నా? ఒకసారి నన్ను చూడు నాన్నా. ఏమైంది నాన్నా? నాన్నా నాన్నా నన్ను చూడు నాన్నా. నాన్నా నాన్నా
ఏమైంది నాన్న? మనసులో ఈ ముసలోడు చచ్చిపోతాడని భయపడ్డావా? నానా నానా తేజ తేజ అల్లుడు గారు ఏమైంది? తేజ తేజ వనజ ఏమైంది నాన్న? తేజ అల్లుడు గారు ఏమైంది నాన్న? Thank you, sir. Thank you very much. Yeah, come on, man. We did it. Yes, man. అరే ఈ విషయం మన వాళ్ళకి చెప్పాలరా. నా ఫోన్ ఎదురా అక్కడుంది. ఎస్. గుమస్తా గారేంటి 2-3 సార్లు మిస్డ్ కాల్ ఇచ్చారు? అమ్మా, రాహుల్ బాబు ఫోన్ చేస్తున్నాడు. గుమస్తా గారు. రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఇప్పుడు వచ్చారా? ఇప్పుడు ఎందుకు వచ్చారు? పెద్దకి ఏదైనా అయి ఉంటే ఏం చేసేవారు? నా చిన్నప్పుడు మా అమ్మ ఆసుపత్రిలో ఉంటే ఎంత భయపడిపోయానో, ఇవాళ నేను ఒక్కదాన్నే ఎంత హడలిపోయానో తెలుసా? అసలేంటి మీరు? ఎక్కడికి వెళ్తే అక్కడే పని చూసుకుంటారా? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన పని లేదా? ఫోన్ ఎత్తరు, మీరు చేయరు, ఎవరు లేరు, ఎవరు రారు. నేనెంత భయపడ్డానో తెలుసా? అసలు ఆశ లేదన్నారు, మీ పెద్దవాళ్ళు పిలుచుకోండి అన్నారు. ఇందరుండి ఇంత ఆస్తి ఉండి కూడా పెద్దని అనాథని చేశారు కదా రాహుల్ బాబు. ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది? మీరే వెళ్ళి చూడండి. అన్నయ్య, రాహుల్ ఎందుకురా ఫోన్? కమ్యూనికేషన్ కోసమే కదా కనిపెట్టింది.
ఫ్లైట్లోంచి బయటికి విసిరగొట్టిపోయావా? ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాను అన్నయ్య. సరేలే, ఎలా ఉంది తాతయ్యకి? ఎక్కడ చూడనిస్తున్నారు? ఇప్పటి వరకు సరస్సు క్లాస్ పీకింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావు. అయినా సరస్సు నీ క్లాస్ పీకడంలో తప్పేం లేదు. హాస్పిటల్లో ఒక్కతే ఎంత టార్చర్ అనిపించిందో తెలుసారా నీకు? రక్త సంబంధం ఉన్న మనం చేయలేని పని తను చేసిందిరా. ఇవాళ తాత బతుకున్నాడంటే కారణం సరస్సురా. ఏం చేసింది అన్నయ్య? చాలా తెలివిగా ప్లాన్ చేసి తాతయ్య కళ్ళు తెరిచేలా చేసింది. నిజంగా మనం సరస్సుకి చాలా రుణపడి ఉన్నారా. సరేలే, నువ్వు వెళ్ళి తాతయ్య కనపడు, ఆయన కాస్త ధైర్యంగా ఉంటుంది. ఓకే అన్నయ్య. ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఇది బాగానే ఉంది. ఏం చేసావో గుర్తులేదా? అదా అంటే మిమ్మల్ని ఇలా పట్టుకున్నాను కదా, దాని గురించేనా?